ఉంటుంది. ఓకే ఓకే రామ్మ గారు, ఒకసారి దేవదానం గారితో మాట్లాడి మళ్ళీ కంటిన్యూ చేద్దాం. మీ దగ్గరకు వస్తాను. దేవదానం గారు నమస్కారం అండి. సార్ నమస్కారం. అంటే సమాజంలో అవునన్నా కాదన్నా ఈరోజు పురుషుడు లేకపోతే పురుషాధిక్య సమాజం ఉంది, స్త్రీ మాత్రమే నలిగిపోతోంది అనేటువంటి ఒక ఇదిలో ఉంది సమాజం. సరే, ఎవరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా సమాజంలో జరిగేదైతే ఇదే. కానీ చాలా కేసెస్లో ఈరోజు మనం చూసినట్లయితే పురుషులు కూడా స్త్రీల వల్ల బలైపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ కేవలం స్త్రీలు మాత్రమే తప్పు చేస్తున్నారని చెప్పేటువంటి ఉద్దేశం అది ఖచ్చితంగా కాదు. రెండు వైపుల నుంచి తప్పు జరుగుతుంది అనేటువంటి ఉద్దేశమే. క్రిమినల్స్కి జెండర్ ఉండదు, కల్ప్రిట్స్కి జెండర్ ఉండదు, ఎవరైతే అన్యాయానికి గురవుతున్నారో వాళ్ళకి జెండర్ ఉండట్లేదు. సో ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నానంటే చాలా కేసెస్లో ఇటీవల కాలంలో మనం ఒకసారి ఆ బెంగళూరు ఇన్సిడెంట్లో ఐటీ అబ్బాయిని అతను సూసైడ్ లెటర్ రాసి కూడా చచ్చిపోయాడు కదా, నా భార్య వల్ల నా అత్తమామల వల్ల నేను చాలా మనోవేదనకు గురై చనిపోతున్నాను, సమాజంలో ఈ కోణాన్ని ఎవరు చూపించట్లేదని చనిపోయినటువంటి పరిస్థితిని కూడా గమనించాం. ఈరోజు కేసులో కూడా అదే జరిగింది. భార్య అంతలా నమ్మించి భర్తను తీసుకెళ్లి చంపినటువంటి ఉదంతాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అండ్ పురుషులకి కూడా సమాజంలో అన్యాయం జరుగుతోందనేటువంటి సరికొత్త కోణం ఉంది. ఈరోజు చాలామంది క్యాండిల్ ర్యాలీలు ఈ అబ్బాయి తరపున ఈ అబ్బాయి కోసం కూడా చేసేటువంటి ఒక పరిస్థితి వస్తుంది. సో అంటే గతంలో మాదిరిగా కాకుండా ఈరోజు సమాజంలో అన్ని వైపుల నుంచి ఆలోచించేటువంటి తత్వం కూడా రావాలని కోరుకుంటున్నాను. మీరేం చెప్తారు? ఈ అంశానికి సంబంధించి ఎలా చూస్తారు? ఈ కోణంలో ఎలా ఆలోచిస్తారు? సార్ థ్యాంక్ యూ సార్. మన ఫోర్ సైడ్స్ టీవీ వాళ్ళకు, మీ యాజమాన్యానికి మొట్టమొదట ఈ కాంటెంపరీ ఇష్యూస్ తీసుకొని దాని మీద మన యొక్క మరి ఈ మర్డర్కు గల కారణాలేంటి, ఆ కారణాల తర్వాత దాన్ని మనం ఏ విధంగా పరిష్కరించవచ్చును, మరి ఆ పరిష్కార మార్గాలను మనము మన టీవీ ద్వారా మనము మరి సమాజానికి అందించాలని ముఖ్య ఉద్దేశం చేత ఏర్పాటు చేసిన మీకు మరి ఒకసారి మరి వందనాలు చెప్తూ, ఇక మొట్టమొదట అసలు ఈ మర్డర్ అంటే ఈ పిల్లలు అక్రమ సంబంధాలు పెట్టుకోవడం ఏ వయసులో జరుగుతూ ఉన్నది, దాని తర్వాత మ్యారేజ్ అయిపోయిన తర్వాత వివాహము అనేది పవిత్రమైన బంధము, ఆ పవిత్ర బంధం లోపల ఈ అక్రమ సంబంధాలు మరి గతం లోపల ఉన్న వాటిని కొనసాగించే సందర్భం లోపల భార్య భర్తను కానీ భర్త భార్యను కానీ చంపడం అనేది ఇది ఘోరమైన విషయం సార్. ఇప్పుడు మనం ఏజ్ స్ట్రక్చర్ మొట్టమొదట దీనికి ఎవరు కారణం, ఎవరు ఆ కారణాన్ని మనం ఆ కారణం మరి విశ్లేషించిన తర్వాత దాని పరిష్కార మార్గాలను మనం ఆలోచన చేద్దాం సార్. ఏ ఏజ్ స్ట్రక్చర్ మనం గమనించినట్లయితే మనకు స్కూల్ ఏజ్ ఉంటుంది, తర్వాత యవ్వనం ఉంటుంది, తర్వాత మరి యొక్క వృద్ధాప్యం ఉంటుంది. మరి మరి యువత ఏదైతే టీనేజ్ లోపల, టీనేజ్ అంటే 13 to 19 ఏజ్ లోపల వీళ్ళు ఒక ఆకర్షణకు గురి అయి మరి ఒక మరి పిల్లవాడు అంటే పురుషుడు మరి స్త్రీ వ్యామోగం లోపల కానీ మరైతే ఆ విధంగా బోత్ సైడ్స్ ఎవరి తప్పిదమైనప్పటికీ మొత్తానికి అక్కడ ఆకర్షితులై ఒక క్షణికావేశం చేత వాళ్ళు మరి ఒకరికొకరిని ఇష్టపడడం, దాని తర్వాత అదే ఒక మరి ఇదే లోకం అనుకొని వాళ్ళు చేసుకోవడం అనేది, మరి తర్వాత వాళ్ళు శారీరకంగా మానసికంగా మరి కలిసిపోవడం, ఈ అక్రమ సంబంధాలని సమాజం లోపల ఆ ఏజ్ లోపల మరి ఎక్కువగా మనకు కనబడతా ఉంది. ఇక దాని తర్వాత వచ్చిన తర్వాత ఇక మరి మ్యారేజ్, ఇక దీనికి కారణం ఎవరు, మరి యొక్క ఈ అక్రమ సంబంధాలు కానీ మీ యొక్క మర్డర్ కానీ అంటే ఒకరినొకరు చంపుకోవడానికి గల కారణం మరి ఎక్కడ మనకు దీని మూలం ఉన్నదని మనం గమనించినట్టయితే మొట్టమొదట కుటుంబ వ్యవస్థ, తర్వాత అంటే కుటుంబ వ్యవస్థ లోపల ఉన్న తల్లి తండ్రి, తల్లి యొక్క ఈ సమాజం బాగుపడాలంటే ముగ్గురు వ్యక్తులు ఉన్నారు సార్. మొట్టమొదటి వ్యక్తి తల్లి, రెండో వ్యక్తి తండ్రి, మూడో వ్యక్తి మరి గురువు. తల్లి శిక్షణ బాగా ఉండాలి, తండ్రి ప్రేరణ బాగా ఉండాలి, గురువు యొక్క బోధన బాగా ఉండాలి. అంటే తల్లి శిక్షణ అంటే తల్లి శిక్షణ క్రమశిక్షణతో, తర్వాత తన పిల్లలను విలువలతో కూడిన యొక్క మరి ఆ అలవాట్లను బోధించుకుంటూ సమాజము, కుటుంబము, ఈ వ్యవస్థ అన్నిటి గురించి చెప్పవలసిన బాధ్యత తల్లిపైన ఉన్నది. తర్వాత అదేవిధంగా తండ్రి కూడా పిల్లలను మరి సరైన మార్గంలో ప్రేరేపించి వారి సరైన మార్గంలో మరి ఉండుటకు అతన్ని ప్రేరేపించవలసిన అవసరం ఉన్నది. మరి ఈ సమాజం మార్పు రావాలంటే గురువు యొక్క బాధ్యత మరి గురుతరమైన బాధ్యత ఉన్నది. గురువు తాను పాఠ్యాంశాలతో పాటుగా సమాజంలో ఉన్న పరిస్థితులు మరి యొక్క విలువలు, మరి క్రమశిక్షణ, మర్యాద, మరి యొక్క
దేశభక్తి, మరి యొక్క ఇతరుల ప్రేమ, దయగలిగి ఎట్లా ఉండాలి, ఇవన్నీ కూడా చెప్పవలసిన బాధ్యత గురువుల పైన ఉంది. ఈ ముగ్గురు వ్యక్తులు తమ తమ బాధ్యతను నిర్వహించినప్పుడు మరి ఈ యొక్క సమాజం లోపల ఇటువంటి అక్రమాలు కానీ, ఇటువంటి మర్డర్స్ కానీ, ఇటువంటి అక్రమ సంబంధాలు కానీ ఉండయి అనేది నా యొక్క భావన సార్. సో ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి. మరి తల్లి మా శిక్షణ మంచిగానే ఉన్నది, తండ్రి ప్రేరణ బాగున్నది, గురువు బోధన బాగానే ఉన్నది. కానీ ఎందుకు ఇట్లా జరుగుతా ఉన్నది అంటే దానికి గల కారణాలు మొట్టమొదట ఇంతకుముందు అడ్వకేట్ గారు చెప్పినట్టు మీడియా సార్, మీడియా అండ్ సీరియల్స్. సో మీడియా సీరియల్స్ ద్వారా మరి వాళ్ళు పిల్లలందరూ కూడా వాటిని ఇట్లా చేస్తే బాగా ఉండు అంటే ఆ సినిమా లోపల కానీ ఏ సినిమానైనా చూడండి మీరు, దాని లోపల ఒక లవ్ పేరు, తర్వాత అది ఫెయిల్ అవుడా పాస్ అవుడా అది వేరే విషయం. కానీ అంటే అంత ఒక క్షణం లోపలనే మరి యొక్క వారిద్దరు మరి ప్రేమించుకోవడము, పెళ్లి చేసుకోవడం ఇదంతా జరుగుతుంది సినిమాలో. కానీ అదే నిజ జీవితం లోపల జరగదు అనేది యువత అనుకుంటలేదు. ఇదే జీవితము మరి సినిమా లాగా వాళ్ళు భావించి మరి వాళ్ళు అట్లా చేసుకోవడము, తద్వారా తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు ఆ యొక్క పిల్లల మీద నమ్మకం చేత ఉంచి వాళ్ళకి పెళ్లి చేసినప్పుడు వారికి పాత అలవాట్లు ఏవైతే ఉన్నాయో దాని ద్వారా కూడా ఈ అక్రమ సంబంధాల వల్ల కూడా తాను చేసుకున్న భర్తను ఇష్టపడకపోవడం, చంపివేయడం అనేది మనం చూస్తా ఉన్నాం. సో కాబట్టి ఈ యొక్క మర్డర్లకు గల కారణం ఏంటంటే మొట్టమొదటిసారి మరి జెలసీ, అసూయ ఉండడం, తర్వాత అదే విధంగా ప్రతీకార చర్య, తర్వాత భయం, తర్వాత కోపం, ఈ అన్నిటికీ ఈ యొక్క 4-5 కారణాల చేత ఈ యొక్క మర్డర్లు అనేటి యొక్క మరి జరుగుతా ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ యొక్క సోనము రఘువంశీని మనం చూసినట్టయితే ఈమె యొక్క ఫోటో మీరు కూడా చూపెడతాను సార్, నేను కూడా చూపెడతా ఉంటాను మీకు. సో ఇక్కడ దీంట్లో ఏమున్నది అంటే వైఫ్ సరెండర్ ఆఫ్టర్ ఇండోర్ మ్యాన్ ఫౌండ్ డెడ్ డ్యూరింగ్ హనీమూన్ ఇన్ మన స్క్రీన్ పైన కూడా ఆమె విజువల్స్ చేస్తున్నానులేండి. అదే విజువల్స్ చేస్తాం సార్, ఇదే ఫోటో. అవునవును ఉన్నాయి మన స్క్రీన్ పైన కూడా అదే విజువల్స్ పడుతున్నాయి లేండి. ఓకే, అదే సార్. దీంట్లో మనం గమనించినట్టయితే వీళ్ళు మరి ఎంత ఘోరమైన పరిస్థితి లోపల వాళ్ళు మరి యొక్క తన భర్తను తానే చంపుకోవడం. మరి ఇంతకుముందు వాళ్ళు వివరించారు, నేను దానికి జోలికి పోను. కానీ మనకు ఇండోర్ ఎక్కడ ఉన్నది, మేఘాలయ ఎక్కడ ఉంది, మేఘాలయలో ఉన్న షిలాంగ్ ఎక్కడ ఉన్నది. సో దీనికి రెండింటికి మధ్య వ్యత్యాసం డిస్టెన్స్ ఉంటే 1900 కిలోమీటర్లు ఉంటుంది సార్. అది దానికి వాళ్ళు షిలాంగ్ కు మనకు అది క్యాపిటల్ సిటీ ఆఫ్ మేఘాలయకు షిలాంగ్ కు డైరెక్ట్ ట్రైన్ కానీ లేదు, ఓన్లీ ఫ్లైటే. నేను అనుకుంటా వాళ్ళు అస్సాంకు పోయి అక్కడ టెంపుల్ కు పోయినంటే గౌహతికి పోయి గౌహతి నుంచి వెళ్ళి మళ్ళీ 115 కిలోమీటర్ బస్సో టాక్సీ పట్టుకొని షిలాంగ్ కు పోయి ఆ నుంచి వెళ్ళి మరి వాళ్ళ స్కూటర్ అద్దెకి తీసుకొని మరి యొక్క మీరు అన్నట్టుగా మరి యొక్క అది అక్కడ ఏంటంటే వాటర్ ఫాల్స్ ఉంటాయి, తర్వాత అదేవిధంగా దట్టమైన అడవులు ఉంటాయి, మంచి ప్రకృతి ప్లెజెంట్ వెదర్ ఉంటాయి. సో కాబట్టి అక్కడికి వెళ్ళి వాళ్ళు ఒక గైడ్ అల్బర్ట్ అనే ఒక గైడ్ ని మొట్టమొదటి మాట్లాడుకొని ఆయన కాదని ఇంకో గైడ్ తోటి వాళ్ళు వెళ్ళి తిరిగి వచ్చే సందర్భం లోపల మన యొక్క ముగ్గురు మరి ఈమెకు సంబంధించిన వాళ్ళు కలిసి అతన్ని మర్డర్ చేయడం అనేది ఈ పేపర్లో వచ్చిన యొక్క విషయం సార్. సో ఇది మనం గమనించినట్టయితే 11వ తారీఖు పెళ్లి చేసుకున్నారు, 20వ తారీఖు హనీమూన్ పోయారు, 23వ తారీఖు వాళ్ళు అదృష్టమైనట్టుగా మనం చూస్తాం. సరే కథనాలు వేరు ఏదైనా ఉండొచ్చు, మరి ఈ రోజు మరి వేరు ఛానల్స్ వేరుగా చెప్పొచ్చు. కానీ ఈ కారణాలు ఎవరైతే ఉన్నారో ఏదైతే ఈ కుటుంబ వ్యవస్థ లోపల గతం లోపల మనకు ఉమ్మడి కుటుంబం ఉండే, ఉమ్మడి కుటుంబం లోపల ఉన్నప్పుడు ఏమైందంటే తాత, తండ్రి, ముత్తాతలు వాళ్ళందరూ కూడా మనకు పిల్లలకు యొక్క విలువలతో కూడిన విద్యను అందించేవాళ్ళు, కథలు చెప్పేవాళ్ళు. వాళ్ళకు మరి ఆరుబయట లోపల వాళ్ళందరూ కూడా నిద్రించే సమయం లోపల తాత ముత్తాతలు కథలు చెప్పి వాళ్ళని ప్రేరేపించి ఒక మరి సన్మార్గమైన వ్యక్తులుగా తీర్చిదిద్దేవాడు. ఇక్కడ మీడియా ప్రాబ్లం అనేది బాగా ఉన్నది. సెల్ ఫోన్, ముఖ్యంగా సెల్ ఫోన్ లోపల అన్ని విషయాలు మనకు దాంట్లో కనబడతా ఉన్నాయి. కాబట్టి అటువంటిది సెల్ ఫోన్స్ కూడా ఉపయోగించి వాళ్ళు మరి ఇటువంటి మర్డర్స్ కూడా మరి ప్రేరేపించడం జరుగుతుంది. మరి ఈ మర్డర్స్ అన్నింటినీ కూడా ఆపాలంటే కుటుంబ వ్యవస్థ లోపల మార్పు రావాలి. కుటుంబం కూడా పిల్లలకు సక్రమంగా మరి ప్రేమించాలి, కుటుంబం కూడా వాళ్ళను సక్రమంగా చూడవలసిన అవసరత ఉన్నాయి సార్. ఇప్పుడు ఏమైతుందంటే కుటుంబ వ్యవస్థల వల్ల పిల్లవాడు పెద్దగా కాగానే వాళ్ళు హాస్టల్ వేస్తా ఉన్నాం. హాస్టల్ పోయిన తర్వాత కూడా వాళ్ళు ఈ సెల్ ఫోన్ కానీ ఉపయోగించుకొని వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలుస్తలేదు.
వాళ్ళు ఎప్పుడో సెలవులకు రావడం, మనకు వాళ్ళకు గల యొక్క సంబంధం కూడా దూరం అవడం కూడా ఇటువంటి అక్రమ సంబంధాలకి ఇది ఒక నాందిగా ఉంటుంది సార్. కాబట్టి రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ అట్లా వెళ్తా ఉన్నారు, మన పిల్లలు బాగా చదువుకోవాలని వాటి పంపిస్తే కూడా ఇట్లా మరి జరుగుతా ఉంది. అదే విధంగా తండ్రి ప్రేరణ మరి యొక్క గురువు బోధన బాగా ఉండాలి. మరి పాఠశాల లోపల కూడా మరి మంచి వసతులు కలగజేసి మరి నాణ్యమైన విద్యతో పాటుగా విలువలతో కూడుకున్న విద్యను కంపల్సరిగా అందించాలి సార్. ఒక కరికులంలో పెడతా ఉన్నారు కానీ దాన్ని సక్రమంగా బోధించడం కానీ, దానికి తెలిసిన యొక్క బుక్స్ కానీ, దానికి తెలిసిన టీచర్స్ కానీ లేకపోవడం వల్ల కూడా ఇటువంటి మరి అక్రమ సంబంధాలు కానీ యువత మరి వాళ్ళు తప్పుదారిలో పోయే యొక్క ప్రమాదం బాగా ఉన్నది. కాబట్టి పాఠశాల వ్యవస్థ లోపల నుంచి మరి యొక్క కాలేజ్ వ్యవస్థ లోపల కానీ ఇంకో విద్యా వ్యవస్థ లోపల మార్పులు రావాల్సిన అవసరత ఉన్నది. తర్వాత రెండోది ఏంటంటే సార్, ఇంతకుముందు అడ్వకేట్ గారు అన్నట్టు మరి శిక్షలు మన దేశం లోపల శిక్షలు ఎట్లున్నాయంటే ఎంత తప్పు చేసినా కానీ అతనికి ఏదో విధంగా మరి వాళ్ళు తప్పించుకుంటా ఉన్నారు. కాబట్టి దాని వలన కూడా మనకు మరి ఇంకొకరు కూడా ఇంకా తప్పు చేయడానికి వాళ్ళు ఆయన చేస్తే ఏం కాలేదు నాకేమైంది అనే యొక్క ఉద్దేశం ఉంటా ఉన్నది. అది కూడా ముఖ్యంగా మరి జ్యుడిషియల్ కూడా ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మూడోది సమాజంలో కూడా మార్పు రావాలి. సమాజంలో ఉన్న పెద్దలు కావచ్చు, కుల పెద్దలు కావచ్చు, సంఘ పెద్దలు కావచ్చు, మన యొక్క సొసైటీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరైతే ఇటువంటి తప్పుదారులు పోతా ఉన్న వారిని ఎప్పటికప్పుడు మందలించి ఓకే దేవదానం గారు రైట్ మరింత మాట్లాడే ముందు ఒక్కసారి ఇవన్నీ కూడా మరి మంచిగా అవుతుంది అనేది నా యొక్క ఉద్దేశం సార్. రామ్మోహన్ గారితో మాట్లాడి మళ్ళీ కంటిన్యూ చేద్దాం. రామ్మోహన్ గారు